ఫ్రెండ్స్. అలాగే ఇందులో మెయిన్ అట్రాక్ట్ వచ్చి మనకి కెమెరా అని చెప్పుకోవచ్చు. బెస్ట్ కెమెరా ఎవరికైతే కావాలనుకుంటే మాత్రం వారైతే దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని కెమెరా ఫీచర్స్ ఉంటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. వాటి గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నిర్మయారని మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే వివో V40 Pro. ఈ మొబైల్ గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ కెమెరా లవర్స్, ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలని చూస్తున్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినా ఈ మొబైల్ అయితే మనకి ఆగస్టు 7th అయితే మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అఫీషియల్గా మనకు బ్యానర్ అయితే రిలీజ్ అయింది. అది కూడా ఒకసారి డిస్ప్లే మీద వస్తాను చూడండి. దాని స్పెసిఫికేషన్ అయితే తెలుసుకున్నాం. ఆ స్పెసిఫికేషన్ ఏమేమి స్పెసిఫికేషన్ ఆ మొబైల్కి ఆ స్పెసిఫికేషన్ వర్తా కాదా తెలుసుకున్నాం. అలాగే అది ఎంత ప్రైస్ కూడా లాంచ్ చేస్తారు అది కూడా తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ మొబైల్ చూసుకునే ముందు ఒకసారి దాని బిల్డ్ క్వాలిటీ అయితే లుక్ వేద్దాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి మొత్తం బిల్డ్ క్వాలిటీ అనేది మొత్తం గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. ఫ్రేమ్ విషయానికి వస్తే మనకు మొత్తం మెటల్ ఫ్రేమ్తో లభిస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ దగ్గర అయితే తగ్గే ఛాన్స్ లేదు. ఒకసారి డిస్ప్లే మీద దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకు డిజైన్తో పాటు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోసెసర్ చూసుకుని ఈసారి బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ అనేది మనకి గేమింగ్ మీద చాలా ఎక్సలెంట్గా ప్రోసెసర్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్గా చూసుకునే ప్రోసెసర్ చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మీడియాటెక్ నుంచి మనకు 9200+ ప్రోసెసర్ అనేది లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి 4nm మీద ప్రోసెసర్ అనేది లభిస్తుంది. ఎవరైతే ప్రో గేమర్ లెవర్స్ ఉంటారో వారి కోసం అయితే ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది ఈ ప్రోసెసర్ అనేది. ఎందుకంటే బీజిఎం లాంటి గేమ్స్ అనేది మనకి 90 FPS గేమింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్రోసెసర్ అనేది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 9200+ ప్రోసెసర్ కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది. ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. వివో V30 Pro మీకు అది ఎలాంటి గేమ్ ప్లే అనేది ఇచ్చిందో దానికన్నా ప్రో లెవెల్ గేమింగ్ అనేది ఇందులో చేసుకోవచ్చు. చాలా బెస్ట్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీకు వివో V30 Pro వాడే వాళ్ళు ఉంటారు వారి కోసం అయితే ఐడియా వచ్చేస్తుంది ఈ ప్రోసెసర్ అనేది ఎలా ఉంటుందో. ఎందుకంటే దానికన్నా కొంచెం ప్లస్ ప్రోసెసర్ కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అనుకునే వారికైతే ఈ ప్రోసెసర్ చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. దాంతోపాటు మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. డైలీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఎక్కడ తగ్గే ఛాన్స్ అయితే లేదు. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 రిఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 4500 nits వరకు అయితే బ్రైట్నెస్ ఉంది. చాలా ఎక్సలెంట్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. యొక్క ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఎక్కడ మనకి లీకేజ్ అనేది జరగలేదు. ఏం ప్రొడక్షన్ లభిస్తుందని మేబీ నాకు తెలిసి మాత్రం Corning Victor 2 ప్రొడక్షన్ పెడతారని నేను అనుకుంటున్నాను. అయితే డిస్ప్లే చూసుకున్న మాత్రం 3D కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఎక్కడ డిసప్పాయింట్ అయితే జరగదు. మనకు ఎగ్జాక్ట్గా మనకు వివో V30 Proలో ఏదైతే 3D కర్వ్ డిస్ప్లే ఉందో ఎగ్జాక్ట్గా అయితే కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. ఇందులో కూడా చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలర్స్ విషయానికి వస్తే 1 బిలియన్ వరకు వస్తే కలర్స్ న్యాచురల్ కలర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. మేబీ చూడాలి మనకు కలర్స్ అయితే చూసుకుని మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి స్మూత్నెస్ కూడా చాలా బెటర్గా ఉంటుంది మనకి. ఎందుకంటే 120 రిఫ్రెష్ రేట్ కాబట్టి చాలా ఎక్సలెంట్ స్మూత్నెస్ కూడా ఉంటుంది. దీంతోపాటు మనకి ఇంకోటి ఏంటంటే మనకి డిస్ప్లే HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి NFC కూడా ఉంది మనకి విత్. ఇంకోటి ఏంటంటే మనకి IP68 రేటింగ్ ఉంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి IP68 రేటింగ్ ఉంది కాబట్టి ఫుల్లీ వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి మనకి డిస్ప్లేలో చూసుకుంటే మనకు. అలాగే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకు బెటర్ డిస్ప్లే అని చెప్తే పరంగా చూసుకుంటే బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇందులో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం HDలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా డిస్ప్లే మీద ఒపీనియన్ ఏంటంటే మనకి ఎవరైతే బెస్ట్ వీడియో ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు కూడా చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. వీడియో పర్ఫార్మెన్స్గా చూసుకుంటే డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకు చూడని కూడా లుక్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకు బెజల్లెస్ కానీ వాటి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మనకి డిస్ప్లే చూసుకుని మాత్రం. ఎవరికైతే ఈ డిస్ప్లే తప్పకుండా నచ్చిందో కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో మెయిన్ అట్రాక్ట్ వచ్చి మనకి కెమెరా అని చెప్పుకోవచ్చు. బెస్ట్ కెమెరా ఎవరికైతే కావాలనుకుంటే మాత్రం వారైతే దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని కెమెరా ఫీచర్స్ ఉంటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. వాటి గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కెమెరా పరంగా చూసుకొని మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇందులో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి IMX సెన్సార్ ఉంది ఫ్రెండ్స్. సోనీ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. IMX నుంచి 921 సెన్సార్ ఉంది ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకొని చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో OIS కూడా ఉంది కాబట్టి మనకు ఆప్టికల్ ఇమేజేషన్, పిక్చర్ స్టేబిలేషన్, వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి బెస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు. దీంతో పాటు ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే మనకు టెలిఫోటో లెన్స్. ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకి 50 MP టెలిఫోటో లెన్స్ ఉంది. ఇందులో కూడా సెన్సార్ విషయానికి వస్తే IMX నుంచి 816 సెన్సార్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కొత్త సెన్సార్స్ అయితే ఇప్పుడు మనకి ఇది ఈ మొబైల్లో చూసుకుంటే, ఎందుకంటే కెమెరా డిపార్ట్మెంట్గా చూసుకుంటే మనకి కెమెరా దగ్గర మనకు JS పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్నర్షిప్
పరంగా చూసుకుంటే మాత్రం కెమెరా లుక్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. దీనిలో మనకు పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. అది వచ్చి మనకు 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పొచ్చు కెమెరా పరంగా చూసుకుంటే. ఎందుకంటే మనకు మెయిన్ సెన్సార్లో చూసుకుంటే మాత్రం మెయిన్ సెన్సార్ వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి ఇందులో మనకు IMX నుంచి 921 సెన్సార్ ఉంది. చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి సెకండరీ కెమెరా విషయానికి వస్తే ఇది కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇందులో మనకి 816 సెన్సార్ అనేది లభిస్తుంది IMX నుంచి. 2 సెన్సార్ యూజ్ చేసుకొని చాలా బెస్ట్ అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి మనకి వీడియో రికార్డింగ్ చూసుకుంటే డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఇలాంటి బెస్ట్ వీడియో ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఈ సెన్సార్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతాయి. అలాగే దీంతో పాటు ఇంకోటి మనకు 50 మెగాపిక్సెల్ అది కూడా ఎగ్జాక్ట్గా చూసుకుంటే అది వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అంటే ఓవరాల్గా 3 చూసుకుంటే మాత్రం 150 మెగాపిక్సెల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 3 కంపారిజన్ చేసుకుంటే అంటే ఓవరాల్గా 3 50 ఈ 3 50 మెగాపిక్సెల్ తోటి అయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది కాబట్టి ఇందులో ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే వీటిని మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అలాగే మనకు స్లో మోషన్లో వీడియో రికార్డింగ్ చేసుకుందాం అనుకుంటే 120 fpsలో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అది వచ్చి ఫుల్ హెచ్డీలో. అలాగే మనకు ఫుల్ హెచ్డీ 60 fpsలో కూడా మనకు బెస్ట్ అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ అయితే చాలా బెస్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఎవరైతే బెస్ట్ కెమెరా కావాలనుకునే వారికైతే వాళ్ళకు కూడా ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఇందులో మనకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది 2x వరకు, ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది 30x వరకు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కెమెరా మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా దీన్ని అయితే ఒకసారి అయితే లుక్ చేయండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇచ్చి మనకు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఓవరాల్గా నాకైతే కెమెరా అనేది బాగా నచ్చింది. ఇందులో కెమెరా అనేది చాలా ఇంప్రూవ్ అయితే చాలా బెటర్గా ఉంది. మనకి ఈ ఇంప్రూవ్ మీకు నచ్చిందా నచ్చలేదో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకు బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బెస్ట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఛార్జింగ్ వచ్చి మనకు ఒక 20-30 minutes మనకు 50% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 1 day వరకు అయితే మినిమంగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన ఏబీ. అలాగే మనకి రోమ్ విషయానికి వస్తే మనకి ర్యామ్ బేస్ మోడల్ వచ్చి 8GB RAM 128 వేరియంట్ లభిస్తుంది. అలాగే హై మోడల్ చూసుకుంటే మాత్రం 12GB RAM 256 వేరియంట్ లభిస్తుంది. 256 512GB ఇవి 2 అయితే కనిపిస్తాయి మీకు. అంటే ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్కి అయితే ఇవి ఉన్నాయి. అలాగే దీంతో పాటు ఆండ్రాయిడ్ విషయానికి Android 14 లభిస్తుంది. అలాగే ఫన్ టచ్ అయితే లభిస్తుంది. అలాగే ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పటివరకు అయితే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరొక విషయాలు ఏంటంటే మనకి ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది. అలాగే మనకు లౌడ్ స్పీకర్, స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ ఉంటాయి. 3.5 mm జాక్ అనేది ఉండదు. అక్కడ టైప్ సి అడాప్టర్ తీసుకొని 3.5 జాక్ అనేది ఎంజాయ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరొకటి ఏంటంటే మనకు ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPD 5x ర్యామ్తో లభిస్తుంది. UFS 3.1తో లభిస్తుంది. అలాగే మనకి ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే చాలా బెస్ట్ ఫీచర్సే ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నిటి మీకు ఆగస్టు 7 తారీఖు అయితే మొత్తం రిలీజ్ అయితే కాదు. అప్పుడు ఒకసారి మరొక వీడియో అనేది తీస్తాను. అయితే ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ మేబీ ఇప్పుడు రీసెంట్గా మనకు ఈ వివో V30 Pro అనేది మనకి 32,000కి అయితే లాంచ్ చేశారు. మేబీ దానికన్నా ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టి దీన్ని లాంచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మేబీ అదే ప్రైస్కి లాంచ్ చేస్తే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి మేబీ ఆ ప్రైస్ విషయాలు అవన్నీ కావాలనుకుని మాత్రం ఆగస్టు 7 వరకు అయితే ఆగాలి. ఆగస్టు 7కే మనకు ప్రైస్ అనేది లీకేజ్ అయితే కాబట్టి అప్పుడు మరొక వీడియో అనేది తీసి మీకు మరొక క్లారిటీ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్ బాయ్.